హలో ఎస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ చేపలు వర్గీకరణ. చేపల్లో ఉండేటటువంటి సాధారణ లక్షణాలను ఆధారంగా చేసుకొని చేపలను వర్గీకరించడం జరిగిందండి. సో సాధారణంగా చేపలను మొదటగా 3 విభాగాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది ప్లాకోడర్మీ, రెండవది క్యాండ్రిక్తిస్, మూడవది యాస్టిక్తిస్. సో ఒక్కొక్క విభాగం గురించి, ఒక్కొక్క విభాగంలో ఉండేటటువంటి జీవుల లక్షణాల గురించి, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలను మనము ఇవాటి క్లాస్లో చూద్దాం. మొదటగా ప్లాకోడర్మీ సాధారణంగా చేపల యొక్క విభాగంలో విలుప్తమైపోయినటువంటి జీవులన్నింటినీ కూడా ఈ ప్లాకోడర్మీలో చేర్చడం జరిగింది. అయితే ప్లాకోడర్మీ అంటే ఏంటి? ఇక్కడ ప్లాకోడర్మీలో ప్లాకోస్ అంటే ఫలకం అని అర్థం వస్తుంది. డర్మీ మీన్స్ చర్మం, అంటే చర్మం పైన పొలుసుల బదులుగా ఫలకాలైనటువంటి నిర్మాణాలు, దృఢమైనటువంటి ఫలకాల వంటి నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి కాబట్టి వీటిని ప్లాకోడర్మీ అనేటువంటి విభాగపు పేరుతో సూచించడం జరిగింది. సో ఈ విభాగంలో ఉన్న జీవులన్నీ కూడా విలుప్తమైపోయినటువంటి జీవులు. అయితే ఈ విలుప్తమైనటువంటి చేపలు మృదులాస్థి చేపల యొక్క పూర్వీకులుగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి క్యాండ్రిక్తిస్ చేపల యొక్క పూర్వీకులుగా ఈ ప్లాకోడర్మీ చేపలను గుర్తించడం జరిగింది. సో ఇవి సైలూరియన్ యుగంలో ఆస్ట్రకోడర్మీ నుండి ఉద్భవించినట్టుగా భావన ఉంది. అయితే మధ్యజీవ మహాయుగం ప్రారంభంలోనే ఇవి విలుప్తమైపోయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సో ఎప్పుడండి? సైలూరియన్ యుగంలో ఆస్ట్రకోడర్మీ జీవుల నుండి ఉద్భవించి మధ్యజీవ మహాయుగం ప్రారంభంలో విలుప్తమైపోయినట్టుగా చెప్పుకోవడం జరిగింది. అయితే వీటిలో కొన్ని మంచినీటి జీవులుగా ఉంటున్నాయి, మరికొన్ని సముద్రపు నీటి జీవులుగా ఉంటున్నాయి. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్లయితే దృఢమైనటువంటి అస్థి కవచాన్ని ఇందాకనే చెప్పుకున్నాం. ప్లాకో అంటే ఫలకాల వంటి నిర్మాణాలు చర్మం పైన ఏర్పడి ఉంటాయి. సో ఈ ఫలకాల వంటి నిర్మాణాలు దృఢమైనటువంటి అస్థి కవచంలాగా ఉపయోగపడతాయి. తలపైన ఉండేటటువంటి ఫలకాలుగా, మొండెం పైన ఉండేటటువంటి ఫలకాలుగా ఏర్పడి ఉంటాయి. అయితే దీంట్లో ఉండేటువంటి వాజాలు ద్వంద్వ రకానికి సంబంధించిన వాజాలు. నెక్స్ట్ చూసినట్లయితే కాంటిక పరికరానికి వీటిలో ఉండేటువంటి మొప్పలు చూసినట్లయితే మొప్పరంధ్రాలు అనేటువంటివి జతలుగా ఏర్పడి ఉండి ఆ జత మొప్పరంధ్రాలు అనేటివి కాంటిక పరికరానికి ముందు ఏర్పడి ఉంటాయి. ఆ ముందున్నటువంటి కాంటిక పరికరానికి ముందున్నటువంటి ఒక జత మొప్పలు మాత్రమే క్రియావంతంగా ఏర్పడి ఉంటాయి. మిగతావన్నీ కూడా అంటే దాదాపు ఉన్నతమైనటువంటి చేపల్లో క్రియారహితంగా ఏర్పడి ఉంటాయి, కానీ ఈ చేపల్లో మాత్రం క్రియావంతమైనవిగా ఏర్పడి ఉంటాయి, లేదా మిగతా వాటిలో కొన్ని మూసుకొని పోయి ఉంటాయి. ఇక్కడ కాంటిక పరికరానికి ముందున్నటువంటి జత మొప్పలు మాత్రమే క్రియాత్మకంగా ఏర్పడి ఉంటాయి. అయితే ఈ ప్లాకోడర్మీ జీవులకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే బోత్రియోలెపిస్ అండ్ డంకెలాస్టియస్ అనేటువంటి జీవులను మనము చెప్పుకోవచ్చు. బోత్రియోలెపిస్ అండ్ డంకెలాస్టియస్. ఇక రెండవ విభాగంకి వచ్చినట్లయితే క్యాండ్రిక్తిస్. సో ఇందులో మృదులాస్థి చేపలను చేర్చడం జరిగింది. అయితే ఇందులో క్యాండ్రిక్తిస్ అనే పదాన్ని యొక్క అర్థాన్ని కనుక చూసినట్లయితే దీంట్లో క్యాండ్రోస్ అంటే మృదులాస్థి అని, ఇక్తిస్ అంటే చేప అని, మృదులాస్థి నిర్మాణాన్ని కలిగినటువంటి చేపలుగా వీటిని పరిగణిస్తారు. వీటిలో మృదులాస్థి చేపలు మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా సముద్రపు జీవులే. సో ఈ సముద్రపు జీవుల్లో ఉండేటటువంటి పుచ్చవాజం విషమపాలి రకానికి సంబంధించింది. అంటే అసమానంగా విభజన చెందినటువంటి పుచ్చవాజాన్ని మనం ఇందులో చూడడం జరుగుతుంది. ఇక అస్థిపంజరం విషయానికి వచ్చినట్లయితే అంతర అస్థిపంజరం, దేహం లోపల వైపు ఉన్నటువంటి అస్థిపంజరం పూర్తిగా మృదులాస్థి నిర్మితంగా ఏర్పడి ఉంటుంది. ఇక నోరు, నాసికారంధ్రాలు అనేటివి దేహ పూర్వాంత ఉదరతలంలో ఏర్పడి ఉంటాయి. ఓకే, నాసికారంధ్రాలు, నోరు దేహ ఉదరతలంలో ఏర్పడి ఉంటాయి. వీటి ప్రేగులో శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి సర్పిల కవాటం కూడా ఏర్పడి ఉంటుంది. ఇక శ్వాసక్రియకు వచ్చినట్లయితే 4 నుండి 7 జతల మొప్ప చీలికలు ఉంటాయి. ఇవి ఫలకాకృతి మొప్పలుగా ఏర్పడి ఉంటాయి. ఎన్నమ్మా? 4 నుండి 7 జతల మొప్ప చీలికలను మనము ఈ క్యాండ్రిక్తిస్ చేపల్లో గుర్తించవచ్చు. సో దీంట్లో వాయుకోశము అనేది ఉండదు. మనం చేపల యొక్క సాధారణ లక్షణాలు చెప్పుకున్నాం. వాయుకోశం అంటే ఏంటి? అంతర ఆహార నాళం యొక్క త్వచ నిర్మాణం
బహిర్వర్తనం చెందటం వల్ల ఆహారనాళానికి వెలుపలి వైపున ఒక చిన్నని వేలు వంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని గాలితిత్తి లేదా వాయుకోశం అని అంటారు. ఆ వాయుకోశం గోడలు అనేకమైన రక్తకేశ నాళికలను కలిగి ఉండటం వల్ల జీవద్రవ్యంలో ఉండేటటువంటి ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు విడుదల చేసి, అంటే శ్వాసక్రియలో వాయువుల వినిమయంలో ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాము, వాయుకోశం అని అంటున్నాము. సో అలాంటి వాయుకోశం ఈ క్యాండిక్తిస్ చేపలలో ఉండదు. మరికొన్ని లక్షణాలు చూసినట్లయితే వీటిలో మగజీవుల్లో శ్రోణివాజాలకు సంపర్క దండాలు అనేటువంటివి ఉండడం మనం గమనించవచ్చు. అంటే క్యాండిక్తిస్ చేపల్లో ఉండేటువంటి మగజీవుల్లో లైంగిక విరూపకత చూపించేటటువంటి మగజీవుల్లో శ్రోణివాజాలకు సంపర్క దండాలు ఉంటాయి. ఫలదీకరణ పూర్తిగా అంతఃఫలదీకరణగా జరుగుతుంది. ఏకలింగ జీవులు కాబట్టి అంతఃఫలదీకరణ జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు వీటిలో ఈ క్యాండిక్తిస్లో సొరచేపలను, అన్ని రకాల రేచేపలను చేర్చడం జరిగింది. ఓకే, క్యాండిక్తిస్లో ఉండేటటువంటి చేపలు ఏ రకానికి సంబంధించినవంటే మనకు సొరచేపలు, షార్క్ ఫిషెస్ను, రే చేపలను, స్కేట్ చేపలను మనము ఇందులో చేర్చడం జరిగింది. ఇక అభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే వీటిలో ప్రత్యక్ష అభివృద్ధి ఉంటుంది. ఎలాంటి డింబక దశ ఉండదు కాబట్టి దాన్ని ప్రత్యక్ష అభివృద్ధి అంటున్నాము. మరి ఇలాంటి లక్షణాలను చూపించేటటువంటి క్యాండిక్తిస్ చేపల్లో మళ్ళీ మనము 2 ఉపవిభాగాలను గుర్తించవచ్చు. ఒకటి ఎలస్మోబ్రాంకి, మరొకటి హోలోసెఫాలి లేదా దీనినే బ్రాడియోడాంటి అని కూడా అంటారు. సో ఈ ఎలస్మోబ్రాంకి, బ్రాడియోడాంటిని చూసే ముందు మన కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఏమున్నాయి, పుచ్చవాజాల యొక్క రకాలు ఉన్నాయి. ఇక్కడ పుచ్చవాజం యొక్క రకాల్లో హోమో సర్కిల్ని చూస్తున్నాము, డిఫీ సర్కిల్ని చూస్తున్నాము, హెటెరో సర్కిల్ను చూస్తున్నాము. ఇక్కడ మనకున్నటువంటి ఈ డయాగ్రామ్ల ఆధారంగా చూసినట్లయితే హెటెరో సర్కిల్లో పుచ్చవాజం ఏమైంది, విభజన చెందింది. దీన్నే మనం ఏమంటున్నాము, విషమపాలి పుచ్చవాజంగా చెప్పుకుంటున్నాము. ఇక డిఫీ సర్కిల్ చూడండి, ఎలాంటి విభజన కూడా అక్కడ లేదు, గుండ్రటి నిర్మాణంతో ఉండేటువంటి వాజాన్ని చూస్తున్నాం. దాన్ని మనం డిఫీ సర్కిల్ అంటున్నాము. హోమో సర్కిల్లో చూసినట్లయితే అక్కడ 2 రకాల, అంటే పుచ్చవాజము అనేది ఏక నిర్మాణంగా ఉంది, ఎలాంటి విభజన లేకుండా సరిసమాన స్థితిలో ఏర్పడి ఉంది. కాబట్టి దాన్ని హోమో సర్కిల్గా పేర్కొంటున్నాము. హెటెరో సర్కిల్, డిఫీ సర్కిల్, హోమో సర్కిల్. సో ఇక్కడ ఉండేటటువంటి మన క్యాండిక్తిస్ చేపల్లో చూపించేటటువంటి మిగతా చేపలు కలిగి ఉండేటటువంటి పుచ్చవాజం యొక్క రకాలు. ఇక ఎలస్మోబ్రాంకి ఉపవిభాగం యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే ఎలస్మోబ్రాంకిలో మనం సర్వసాధారణంగా ఏం చేర్చాం, దీంట్లో సొరచేపలను, రే చేపలను దీంట్లో చేర్చడం జరిగింది. సో మరి వీటిలో దేహాన్ని కప్పుతూ ఉండేటువంటి బాహ్య అస్థిపంజర నిర్మాణాలుగా ప్లాకాయిడ్ పొలుసులు అనేటువంటివి ఉంటాయి. ప్లాకాయిడ్ పొలుసులను కలిగి ఉంటాయి. వీటిలో అవస్కరం అనేది ఉంటుంది. 5 నుండి 7 జతల మొప్పచీలికలను కూడా గుర్తించవచ్చు. ఏంటండి ఇవి, ఎలస్మో బ్రాంకి చేపలు. మరి వీటిలో ఈ ఎలస్మో బ్రాంకి చేపలు సాధారణంగా ఆహారనాళం అవస్కరం ఉంటుంది, కానీ ఆహారనాళం అవస్కరంలోనికి తెరుచుకుంటుంది. సో 5 నుండి 7 జతల మొప్పచీలికలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. సో ఉపరికుల ఉండదు, వీటిలో ఉపరికుల అనేది పూర్తిగా లోపిస్తుంది. సో ఇందులో ఉండేటటువంటి చేపలు షార్క్ మరియు రే స్కేట్ చేపలను కనుక చూసినట్లయితే మొదటగా షార్క్ చేపల యొక్క లక్షణాలు గుర్తించినట్లయితే వీటిలో ఇవి సాధారణంగా షార్క్ చేపలు అనేటువంటివి తీరం నుండి సుదూర ప్రాంతాల్లో దూర జలాలలో ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. వీటి దేహం కదురు ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో దేహానికి పూర్వాంతంలో గ్రసనీ పార్శ్వాల్లో 5 నుండి 7 జతల పార్శ్వ మొప్పచీలికలు అనేటివి ఏర్పడి ఉంటాయి. మనం ఇందాక చూసినాం, కొన్నింట్లో ఉదర ప్రాంతంలో కనబడుతున్నాయి. ఇందులో మాత్రం గ్రసనీ పార్శ్వాలలో 5 నుండి 7 జతల మొప్పచీలికలు ఏర్పడి ఉంటాయి. శ్వాసరంధ్రాలు చాలా చిన్నవిగా ఏర్పడి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ షార్క్ చేపలకు ఏమని చెప్పుకోవచ్చు, స్కోలియోడాన్ చెప్పుకోవచ్చు. మనం దీన్ని ఇండియన్ డాగ్ ఫిష్గా చెప్పుకుంటాము. స్కోలియోడాన్, రైనోడాన్ టైపస్, స్పిర్నా, జైగినా, స్టీగోస్టోమా. ఓకే, స్టీగోస్టోమా. సో మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి చేపలు చూడండి, మనకి ఇక్కడ సుత్తితల చేప ఉంది, అదేవిధంగా జైగినా ఉంది. సుత్తితల చేపను స్పిర్నా అంటున్నాము. ఓకే, సో రైనోటైపస్
ఇవన్నీ రకాల చేపలు కూడా మనకు దేని కిందకి వస్తున్నాయి, షార్క్ చేపల కిందకి వస్తున్నాయి. ఇక రెండవ రకమైనటువంటి చేపలను కనుక చూసినట్లయితే వీటిని రే చేపలు, స్కేట్ చేపలు అంటున్నాం. ఇవి పూర్తిగా సముద్రపు అధస్థలంలో అంటే కింది వైపున సముద్రం యొక్క కింది ప్రాంతంలో నివసిస్తుంటాయి. పృష్ఠోదరంగా అణచబడినటువంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. మనం ఇందాక చూసినటువంటి చేపలు కదురు ఆకారాన్ని కలిగి ఉన్నాయి, కానీ ఇవి దేహ పృష్ఠ ఉదర ప్రాంతం అణచబడినటువంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటిలో మొప్ప చీలికలు ఉదర ప్రాంతంలో ఏర్పడి ఉంటాయి. ఇందాక మనం చూసినటువంటి షార్క్ చేపల్లో ఎలా ఉన్నాయి, దశనీ పార్శ్వాలు ఉన్నాయి, కానీ ఈ రే మరియు స్కేట్ చేపలలో ఉదర ప్రాంతంలో 5 జతల మొప్ప చీలికలు ఏర్పడి ఉంటాయి. శ్వాసరంధ్రాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇందాక దాంట్లో శ్వాసరంధ్రాలు చిన్నవిగా, కొన్నింటిలో పూర్తిగా లోపించి ఉంటాయి, కానీ వీటిలో మాత్రం శ్వాసరంధ్రాలు పెద్దవిగా ఏర్పడి ఉన్నాయి. మరి వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మైలియోబేటిస్, టార్పిడో, ట్రైగాన్, రైనోబేటిస్ అండ్ ప్రిస్టిస్. మీరు ఇందులో టార్పిడో అనే చేపని మీరు సర్వసాధారణంగా వినుంటారు, విద్యుత్ చేప అని అంటుంటాం. మీరు ఇంటర్మీడియట్లో కావచ్చు, ఇంటర్మీడియట్లో మీరు దీని యొక్క స్పెసిమెన్ చూసే ఉంటారు, విద్యుత్ చేప అని పేర్కొంటాం. సో కింద పిక్చర్లో కూడా మీకు ఇవ్వబడింది లెఫ్ట్ సైడ్. ఇక ప్రిస్టిస్, దీన్ని రంపపు తల చేపగా చెప్పుకోవడం జరుగుతుంది, రంపపు తల చేప. నెక్స్ట్ రైనోబేటిస్ అండ్ ట్రైగాన్ అండ్ మైలియోబేటిస్ అనేటటువంటి చేపలు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి దేంట్లో మనకు ఇది క్యాండ్రిక్తిస్లో ఉండేటటువంటి 2 ఉపవిభాగాల్లో ఉండేటటువంటి చేపలు. ఇది ఇలస్మో బ్రాంకిలో ఉండేటటువంటి షార్క్ చేపలు మరియు రే స్కేట్ చేపలు. ఇక నెక్స్ట్ విభాగం అయినటువంటి బ్రాడియోడాంటీ లేదా హోలోసెఫాలికి వెళ్ళినట్లయితే దీంట్లో ప్రౌఢ దశలో చర్మం పైన పొలుసులు అనేటివి లోపిస్తాయి. ప్రౌఢ దశలో ఉండేటువంటి చేపలలో పొలుసులు అనేటివి పూర్తిగా లోపిస్తాయి. అవస్కరం కూడా పూర్తిగా లోపిస్తుంది. శ్వాసరంధ్రాలు కూడా దీంట్లో ఏర్పడి ఉండవు. కేవలం 4 జతల మొప్ప చీలికలు మాత్రమే ఉంటాయి. అయితే ఈ మొప్ప చీలికల ప్రాంతాలను కప్పుతూ ఉపరికులాని నిర్మాణం కూడా ఏర్పడి ఉంటుంది. మరి వీటిలో ఉండేటటువంటి ఈ లక్షణాలు కలిగి ఉండేటువంటి బ్రాడియోడాంటీ చేపలకు ఉదాహరణగా చూసినట్లయితే మనం వీటిని ఏమనొచ్చు, కైమెరా, హైడ్రోలాగస్, క్యాల్లో రింకస్. సో ఇక్కడ కైమెరా అనేటటువంటి ఏది చేప ఉంటుంది, దీన్ని దయ్యపు చేపగా కూడా మనం పేర్కొంటుంటాం. ఓకే, దయ్యపు చేపగా కూడా పేర్కొంటుంటాం. సో ఇవి బ్రాడియోడాంట్ ఉపవిభాగానికి సంబంధించినటువంటి జీవులు. ఇక 3వ విభాగం యాస్టిక్తిస్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యాస్టిక్తిస్ చేపలు పూర్తిగా అంతర అస్థిపంజరం అనేది అస్థిక చేత, ఎముక చేత ఏర్పడి ఉన్నట్లయితే వాటిని అస్థి చేపలు యాస్టిక్తిస్లో చేర్చడం జరిగింది. సో ఇవి మంచినీటిలోనూ, సముద్రపు నీటిలోనూ, ఉప్పు నీటి కయ్యల్లో కూడా నివసించగలిగేటటువంటి అనుకూలతలను ఇవి కలిగి ఉంటాయి. మరి వీటిలో ఉండేటువంటి సాధారణ లక్షణాలు చూసినట్లయితే అస్థి నిర్మితమైనటువంటి అస్థిపంజరాన్ని కలిగి ఉన్నాయి. నోరు ముట్టె అగ్రభాగాన్ని కలిగి ఉంటుంది, అంటే నోటి ప్రాంతం అంతా కూడా ముట్టెగా ఏర్పడి ఉంటుంది. ముట్టె ప్రాంతం దేహ అగ్రభాగంగా ఏర్పడి ఉంటుంది. ఇక్కడ అవస్కరం అనేది ఉండదు. అయితే ఈ అవస్కరం అనేది యాస్టిక్తిస్లో ఉండేటువంటి కొన్ని ఊపిరితిత్తు చేపలు ఉంటాయి. ఆ ఊపిరితిత్తు చేపల్లో మాత్రమే అవస్కరం ఉంటుంది, కానీ మిగతా ఏ యాస్టిక్తిస్ చేపల్లో కూడా అవస్కరం అనేది ఉండదు. సో ఇక్కడ 4 జతల తంతురూప మొప్పలు ఉంటాయి. ఈ మొప్పలను కప్పుతూ ఉపరికులైనటువంటి నిర్మాణం కూడా ఏర్పడి ఉంటుంది. సో యాస్టిక్తిస్ చేపలు 4 జతల తంతురూప మొప్పలు మాత్రమే ఉంటాయి, వాటిని కప్పుతూ ఉపరికులను మాత్రం ఉంటుంది. వాయుకోశం అనేది ఏర్పడి ఉంటుంది. మనం ఇందాకనే చెప్పుకున్నాం వాయుకోశం ఏం చేస్తుంది, వాయుకోశం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయం. నెక్స్ట్ సాధారణంగా అమ్మోనోటెలిక్ జీవులు, అంటే ఇవి విసర్జించే విసర్జక పదార్థాల్లో అమ్మోనియా అనేది విసర్జక పదార్థంగా ఉంటుంది. కాబట్టి అమ్మోనియా పదార్థాన్ని విసర్జించే జీవులను మనం ఏమంటాము, అమ్మోనోటెలిక్ జీవులుగా పేర్కొంటాం. సో దాదాపు చేపలన్నీ కూడా అమ్మోనోటెలిక్ జీవులే. ఇందులో మెయిన్గా యాస్టిక్తిస్ జీవులు వచ్చేసరికి అమ్మోనోటెలిక్ జీవులు. బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. వీటిలో ఎక్కువ శాతం చేపలన్నీ కూడా అండోత్పాదక జీవులుగానే ఏర్పడి ఉంటాయి. ఇలాంటి లక్షణాలతో కూడుకున్నటువంటి యాస్టిక్తిస్ చేపలు మళ్ళీ 3 విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏమిటివంటే, 1వది ఎకాంథోడి,
రెండవది సార్కోటెరిజీ, మూడవది యాక్టినోటెరిజీ. ఇక్కడ మొదటగా ఉండేటువంటి ఎకాంతోడి జీవులన్నీ కూడా ప్రస్తుతం జీవించలేనటువంటి విలుప్తమైపోయినటువంటి జీవులు. ఈ విలుప్తమైపోయినటువంటి జీవులను మనం ఎకాంతోడిలో చేర్చడం జరిగింది. మరి వరుసగా మనం 3 ఉపవిభాగాల్లో ఉండేటటువంటి జీవుల లక్షణాలను, ఉదాహరణలను తెలుసుకుందాం. మొదటగా ఎకాంతోడి. ఇవి సర్వసాధారణంగా అతి ప్రాచీనమైనటువంటి నాథోస్టోమ్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నాథోస్టోమ్స్గా ఉండి అతి ప్రాచీనమైన జీవులుగా ఏర్పడి ఉంటాయి. సో ఇవి పర్మియన్ యుగంలోనే విలుప్తమైపోయినట్టుగా భావించడం జరుగుతుంది. పర్మియన్ యుగంలో విలుప్తమైనటువంటి జీవులుగా వీటిని పేర్కొనడం జరుగుతుంది. వీటిలో గానాయిడ్ పొలుసులు ఉంటాయి. అంటే పొలుసులో ఉండేటువంటి రకాల్లో ఇవి గానాయిడ్ పొలుసుల చేత వీటి యొక్క చర్మం అనేది, వీటి యొక్క దేహం అనేది కప్పబడి ఉన్నటువంటి చిన్నటి సైజులో ఉండేటువంటి చేపలుగా వీటిని పేర్కొనడం జరుగుతుంది. ఇక పెద్ద కంటకాలు వాజాలకు ఆధారాన్ని కలగజేస్తాయి. మనం కంటకాలు అనుకుంటాం కదా, స్పిక్యూల్స్. ఈ స్పిక్యూల్స్ స్పైన్స్ అయినటువంటి నిర్మాణాలు వాటి యొక్క వాజాలకు ఆధారాన్ని కలగజేసేటటువంటి నిర్మాణాలుగా ఏర్పడి ఉంటాయి. అయితే ఇందులో ఈ ఎకాంతస్ అంటే ఎకాంతోడి అనే పేరును చూస్తున్నాం కదా, దీంట్లో ఎకాంతస్ అంటే ఏంటంటే కంటకం అని అర్థం వస్తుంది. అంటే కంటకం లాంటి నిర్మాణాలు కలిగి ఉండి అవి వాజాలకు ఊతాన్నిస్తూ ఆధారాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఎకాంతోడి అనే పేరు వచ్చినట్టుగా పేర్కొనవచ్చు. అయితే వీటిలో జతలుగా ఉండే పార్శ్వవాజాలు అనేటువంటివి ఒక వరుస క్రమంలో ఏర్పడి ఉంటాయి. మీ కింద డయాగ్రామ్ చూసినట్లయితే మనకిందులో ఒక క్లైమాషియస్ అనేటువంటి జీవిని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఈ జీవి యొక్క దేహ ఉదరతలాన్ని చూసినట్లయితే మీకు అక్కడ ఏం కనబడుతున్నాయి? జతలుగా ఉంటూ ఒక వరుస క్రమంలో వాటి యొక్క సైజు ప్రకారం ఆ వరుస క్రమంలో ఏర్పడి ఉండేటువంటి వాజాలను మనం ఇందులో గుర్తించవచ్చు. ఇక తోక విషయానికి వచ్చినట్లయితే విషమపాళి అంటే అసమానంగా విభజించమైనటువంటి పుచ్చవాజం అనేది ఈ జీవులో మనకు కనబడుతుంది. ఓకే, మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్లైమాషియస్ అనే జీవిని చేపని చెప్పుకోవచ్చు, మరియు డిప్లోకాంథస్ చేపని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి ఎకాంతోడి జీవుల్లో ఉండేటటువంటి కొన్ని లక్షణాలు. ఇక నెక్స్ట్ మరొక విభాగం ఏంటి? సార్కోటెరిజీ ఉపవిభాగాన్ని చూసినట్లయితే దీంట్లో ఏముంటుంది మనకు అంటే యాస్టిక్టిస్లోనే మనం ఎకాంతోడిని చూస్తున్నాము, సార్కోటెరిజీని ఇప్పుడు చూస్తున్నాం. సార్కోటెరిజీలో లంబికమైనటువంటి వాజాలు ఉంటాయి. లంబికా వాజాలను కలిగి ఉంటుంది. అంటే సార్కోస్ అంటే ఏంటి? ఇక్కడ మాంసయుత అని అర్థం వస్తుంది. టెరిక్స్ అంటే వాజము. మరి ఇక్కడ సార్కోటెరిజీ అనే పేరును ఈ చేపలకు ఎందుకు పేర్కొనడం జరిగింది అంటే, ఈ ఉపవిభాగానికి ఎందుకు ఆ పేరు పేర్కొనడం జరిగింది అంటే, వీటిలో ఈ చేపల్లో ఉండేటటువంటి వాజాలన్నీ కూడా మాంసాయుత నిర్మాణాలుగా ఏర్పడి ఉంటాయి. అంటే ద్వంద్వ వాజాలలో మాంసాయుత లంబికలు అనేటువంటివి ఏర్పడి ఉంటాయి. కాబట్టి వీటిని సార్కోటెరిజీ అనే పేరుతో పరిగణించడం జరుగుతుంది. ఇందులో వాజలన్నీ కూడా అతుకులను కలిగి ఉంటాయి. కండరాలతో చతుష్పాదుల గమనాంగాలను పోలి ఉంటాయి. సో కండర నిర్మితం అంటే మాంసయుతమైన నిర్మాణాన్ని కలిగి ఉండి చతుష్పాదుల్లో టెట్రాపోడ్స్లో ఉండేటటువంటి గమనాంగాలను పోలి ఉంటాయన్నమాట. సో ఇక పుచ్చవాజానికి వచ్చినట్లయితే సమవిభక్త పుచ్చవాజం ఉంటుంది. సరిసమానంగా విభజించమైనటువంటి పుచ్చవాజం అనేది ఉంటుంది. ప్లస్ పేగులో సర్పిల కవాటాన్ని కూడా కలిగి ఉంటాయి. పేగులో సర్పిల కవాటాన్ని కలిగి ఉంటాయి. వీటిలో అంతరనాసిక రంధ్రాలు ఉంటాయి. ఓకే, సో వీటిలో అంతరనాసిక రంధ్రాలు ఏర్పడి ఉంటాయి. సో అంతరనాసిక రంధ్రాలు ఏర్పడి ఉంటాయి కాబట్టి వీటిని కొయనిక్తిస్ జీవులుగా పరిగణిస్తారు. ఓకే, అంతరనాసిక రంధ్రాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కొయనిక్తిస్ జీవులుగా పరిగణించడం జరుగుతుంది. ఇక బెస్ట్ వీటిలో క్రమాలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సార్కోటెరిజీ తిరిగి మళ్ళీ 2 క్రమాలుగా వర్గీకరించబడింది. ఒకటి క్రాసోప్టెరిజీ, మరొకటి డిప్నాయ్ చేపలు. మరి ఈ క్రాసోప్టెరిజీ, డిప్నాయ్ చేపల యొక్క లక్షణాలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా క్రాసోప్టెరిజీని చూద్దాము. క్రాసోప్టెరిజీలో రెపిడిస్టియన్లను, సీలోకాంత్ చేపలను చేర్చడం జరిగింది. సో ఈ దీనిలో రెపిడిస్టియన్స్లో కనుక చూసినట్లయితే వీటిలో ఆస్ట్రియోలెపిస్, యుస్తెనోప్టెరా అనేటువంటి జీవులను చేర్చడం జరిగింది. సీలోకాంత్ చేపలను కూడా దీంట్లో చేర్చడం జరిగింది. దీంట్లో అంతర్నాసిక రంధ్రాలు అనేటివి రెపిడిస్టియన్లో మాత్రమే ఉంటాయి, సీలోకాంత్ చేపల్లో లోపిస్తాయి.
మనం ఇందాక అనుకున్నాం అంతర్నాసిక రంధ్రాలు అనేటువంటివి కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కొయినిక్తిస్ జీవులు అన్నాము. కానీ ఇక్కడ క్రాసోప్టెరిజీ క్రమంలో ఉండేటువంటి జీవుల్లో రెపిడిస్టియన్స్ మాత్రమే అంతర్నాసిక రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ అంతర్నాసిక రంధ్రాలు సీలోకాంత చేపలు పూర్తిగా లోపిస్తాయి. మరి వీటిలో ఉండేటటువంటి దేహానికి బాహ్యాస్థి పంజరాలుగా తోడ్పడే పొలుసుల రకాన్ని చూసినట్లయితే అవి కాస్మాయిడ్ రకానికి సంబంధించిన పొలుసులుగా ఉంటాయి. ఇక మధ్యస్థ వాజాలు విడివిడిగా ఏర్పడి ఉంటాయి. మధ్యస్థంగా ఉండేటువంటి వాజాలు విడివిడిగా ఏర్పడి ఉంటాయి. శ్వాసరంధ్రాలు ఉంటాయి. వాయుకోశం అనేది క్షీణించి జలస్థితికంగా పనిచేస్తుంది. సో ఇక్కడ శ్వాసరంధ్రాలు అనేటివి ఏర్పడి ఉండి వాయుకోశం అనేది జలస్థితిక అంగంగా ఏర్పడి ఉంటుంది. అంటే వాయుకోశం అనేది సర్వసాధారణంగా వాయువుల వినిమయం తోడ్పడాలి, కానీ ఇక్కడ జలస్థితిక అంగంగా ఉపయోగపడడం జరుగుతుంది ఇందులో క్రాసోప్టెరిజీలో. సో ఇక్కడ డివోనియన్ కాలంలో ఈ జీవులు ఉద్భవించినట్టుగా భావనలు మనకు వినిపిస్తున్నాయి. డివోనియన్ కాలంలో ఇవి ఉద్భవించి క్రిటేషియన్ యుగంలో విలుప్తం చెందాయని భావించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఒకే ఒక సీలోకాంత్ ప్రజాతి జీవించి ఉంది. సో దానిని మనం ఏమంటామంటే లాటిమేరియా చాలుమ్నే అనే జీవిగా చెప్పుకుంటాం. ఇది ఇక్కడ 1938లో దక్షిణాఫ్రికా తూర్పు తీరంలో ఒక సజీవ లాటిమేరియా చేపను గుర్తించడం జరిగింది. సో ఇది సాధారణంగా ఉక్కు నీలి రంగులో ఉండి 1.5 మీటర్ల పొడవును కలిగి ఉంది. సో ఇలాంటి లక్షణాలతో ఉండేటటువంటి ఈ జీవి 3 లంబికలున్న సమవిభక్త పుచ్చవాజాన్ని కలిగి ఉంది. మీకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి చేప ఉందండి, అదే లాటిమేరియా చాలుమ్న అనేటటువంటి ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి ఒకే ఒక జీవి. ఒకే ఒక సీలోకాంత్ జీవి. సో ఇక్కడ కనుగొనడం జరిగిందండి. దక్షిణాఫ్రికా తూర్పు తీరంలో 1938వ సంవత్సరంలో దీనిని గుర్తించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి? ఇది ఉక్కు నీలి వర్ణాన్ని కలిగి ఉండి స్టీల్ బ్లూ అంటాం దీన్ని. స్టీల్ బ్లూ వర్ణాన్ని కలిగి ఉండి 1.5 మీటర్ల పొడవును కలిగి ఉండి 3 లంబికలున్న సమవిభక్త పుచ్చవాజాన్ని కలిగి ఉంటుంది. ఇది శిశోత్పాదక జీవి. ఇది శిశోత్పాదక జీవి. సో ఇది జురాసిక్ యుగం నుంచి అతి కొద్ది పరిణామ మార్పులతో, అంటే జురాసిక్ కాలం నుండి కూడా కొన్ని మార్పులతో పరిణామ క్రమంలో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి మార్పులతో ప్రస్తుత కాలం వరకు కూడా జీవించి ఉంది. కాబట్టి దీన్ని సజీవ శిలాజంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని సజీవ శిలాజంగా పేర్కొనడం జరుగుతుంది. సో దీన్నే లాటిమేరియా చాలుమ్నే అని అంటారు. మరొక జాతి లాటిమేరియే మెనిడోఎన్సిస్ అనేటటువంటి జీవిని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది క్రాసోప్టెరిజ్లో ఉండేటటువంటి సీలోకాంత్ చేపలు. ఇక నెక్స్ట్ క్రమాన్ని చూసినట్లయితే డిప్నాయ్ చేపలు. వీటినే సింపుల్గా ఊపిరితిత్తు చేపలు అంటాం. వీటిలో వాయుకోశం అనేది మనం ఇందాక చెప్పుకున్నాము, 2-3 సార్లు మనకు టాపిక్ వచ్చింది వాయుకోశం కదా. ఇది వాయుకోశం అనేది అంతర ఆహారనాళం నుండి ఏర్పడి వాయువుల వినిమయం తోడ్పడి శ్వాసక్రియలో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. వాయుకోశాన్ని కలిగి ఉన్న జీవులను ఊపిరితిత్తు చేపలు అని అంటారని చెప్పుకున్నాం. సో ఊపిరితిత్తు చేపలైనటువంటి డిప్నాయ్ చేపల్లో సైక్లాయిడ్ పొలుసులు ఉంటాయి. నెక్స్ట్ పృష్ఠ ఉదర వాజాలు పుచ్చవాజంతో కలిసి ఉంటాయి. పుచ్చవాజంతో కలిసి ఉంటాయి. మీరు ఇక్కడ కింద చూడండి, ఏ జీవిని మీరు నియోసెరటోడస్ను, లెపిడోసైరాన్ను, ప్రొటాప్టెరస్ను ఇవన్నీ కూడా డిప్నాయ్ చేపలకి ఎగ్జాంపుల్స్. మీరు ఇక్కడ ప్రతి చేపను అబ్జర్వ్ చేసినట్లయితే మీకు పృష్ఠవాజం, పుచ్చవాజం, ఉదరవాజం అన్నీ కూడా కంప్లీట్గా కలిసిపోయినట్టుగా కనబడుతున్నాయి కదా. పుష్టవాజము, తోక ప్రాంతంలో ఉన్న పుచ్చవాజము, ఉదర ప్రాంతంలో ఉండేటువంటి ఉదరవాజం అన్నీ కూడా పూర్తిగా కలిసిపోయినట్టుగా మనకు కనబడుతున్నాయి. ఇక శ్వాస రంధ్రాలు అంటే వీటిలో పూర్తిగా లోపిస్తాయి. అంతర్నాసిక రంధ్రాలు ఉంటాయి. వాయుకోశం 1 లేదా 2 ఊపిరితిత్తుల వంటి నిర్మాణంగా ఏర్పడి ఉంటుంది. కేవలం 3 ప్రజాతులు మాత్రమే ఉన్నాయి. ఈ 3 ప్రజాతులు కూడా విచ్ఛిన్న విస్తరణ చూపేటటువంటి జీవులుగా మనము చెప్పుకొనవచ్చు. సో
ఈ డిప్నాయ్ చేపల్లో ఉండేటటువంటి జీవులు అనేటువంటివి విచ్ఛిన్న విస్తరణ జీవులుగా ఏర్పడి ఉంటాయి. ఇవి ఉభయచరాల యొక్క వంశకర్తలైన ఆస్టియోలెపిడ్లతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయన్న భావన కూడా ఉందండి. అందుకే వీటిని ఏమంటారంటే ఉభయచరాల మేనమామలుగా పేర్కొంటారు. వీటిని అంకుల్స్ ఆఫ్ ది యాంఫీబియన్స్. ఓకే, అంకుల్స్ ఆఫ్ ది యాంఫీబియన్స్, ఉభయచరాల మేనమామలుగా కూడా పేర్కొంటారు అనేటువంటి విషయాన్ని మనకు రోమర్ అనే శాస్త్రవేత్త అభివర్ణించడం జరిగింది. ఎందుకు? ఉభయచరాల యొక్క ఉభయచరాల యొక్క పూర్వీకులైనటువంటి ఆస్టియోలెపిడ్స్తో సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి కాబట్టి వీటిని ఉభయచరాల యొక్క మేనమామలుగా చెప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో కేవలం 3 ప్రజాతులు ప్రస్తుతం సజీవంగా ఉండడం గుర్తించడం జరిగింది. ఆ 3 ఏమిటివంటే నియోసెరటోడస్, ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే ఉందండి. ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి ఊపిరితిత్తు చేపను నియోసెరటోడస్ అంటున్నాము. ఆఫ్రికాలో ఉండేటటువంటి ఊపిరితిత్తు చేపను ప్రొటాప్టెరస్ అంటున్నాము. దక్షిణ అమెరికాలో ఉండేటటువంటి ఊపిరితిత్తు చేపను లెపిడోసైరన్ అని అంటున్నాము. ఈ కింద వచ్చినటువంటి 3 డయాగ్రామ్స్లో కూడా మీకు మొదట ఉన్నది ఎవరండి? లెపిడోసైరన్, ఆస్ట్రేలియన్ లంగ్ ఫిష్. నియోసెరటోడస్ ఎవరు? ఈ నియోసెరటోడస్ అనేది ఆస్ట్రేలియన్ లంగ్ ఫిష్. అదేవిధంగా లెపిడోసైరన్ అనేది దక్షిణ అమెరికా యొక్క లంగ్ ఫిష్. ప్రొటాప్టెరస్ అనేది ఆఫ్రికన్ యొక్క లంగ్ ఫిష్గా మనము చెప్పుకుంటాం. ఇవి డిప్నాయ్కి సంబంధించినటువంటి చేపలు. ఇక నెక్స్ట్ యాక్టినోటెరిజీ ఒక లక్షణాలు కనుక చూసినట్లయితే ఇక్కడ హెడ్డింగ్ మిస్ అయిపోయిందండి. యాక్టినోటెరిజీ లక్షణాలు చూసినట్లయితే వీటిలో కిరణవాజ మత్స్యాలుగా పేర్కొంటాం. అయితే ద్వంద్వవాజాలలో మాంసాయుత తమ్మె లోపించి ఉంటుంది. వీటిలో మాంసాయుతమైనటువంటి లంబికలతో కొన్నటువంటి వాజాలు లోపించి ఉంటాయి. అంతఃచర్మ వాజ కిరణాలు ఏర్పడతాయి. అంతఃచర్మం నుండి ఏర్పడేటువంటి వాజ కిరణాలు అనేటువంటివి మాత్రమే ఏర్పడి ఉంటాయి. ఇక పుచ్చవాజం అనేది సాధారణంగా సమపాలి రకానికి సంబంధించిన పుచ్చవాజం అనేది ఉంటుంది. అంతర్నాసికరంధ్రాలు పూర్తిగా లోపిస్తాయి. ఓకే, కిరణవాజ మత్స్యాలను పేర్కొంటారు. ఎందుకు అంటే వీటి యొక్క వాజాలలో అంతఃచర్మం ఏర్పడినటువంటి కిరణ నిర్మిత నిర్మాణాలు ఉంటాయి. మాంసాయుత తమ్మెలు పూర్తిగా లోపిస్తాయి. సమపాలి రకానికి సంబంధించిన పుచ్చవాజం ఉంటుంది. అంతర్నాసికరంధ్రాలు పూర్తిగా లోపిస్తాయి. అయితే ఈ యాక్టినోటెరిజీ అనేటువంటి ఉపవిభాగాన్ని తిరిగి మళ్ళీ 3 నిమ్న విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. 1 క్యాండ్రాస్టీ, 2 హోలాస్టీ, 3 టీలియాస్టీ. 1 by 1 వరుసగా మనము వీటిని అబ్జర్వ్ చేద్దాం. మొదటగా క్యాండ్రాస్టీ. ఇవి చాలా ఆదిమమైనటువంటి కిరణవాజ మత్స్యాలుగా వీటిని పేర్కొనడం జరుగుతుంది. ఇవి మంచినీటి చేపలు, మంచినీటిలో మాత్రమే నివసిస్తాయి. అస్థిపంజరం ఎక్కువగా మృదులాస్థి నిర్మితంగా ఉంటుంది. గానాయిడ్ పొలుసులను కలిగి ఉంటాయి. విషమపాలి పుచ్చవాజాన్ని కలిగి ఉంటాయి. ఓకే, విషమపాలి పుచ్చవాజాన్ని కలిగి ఉంటాయి. పెద్దటి నోరు ఉంటుంది. పేగులో సర్పిల కవాటం కూడా ఉంటుంది. శ్వాసరంధ్రాలు ఉంటాయి. వాయుకోశం గ్రసనితో సంబంధం కలిగి ఉంటుంది. అంటే గ్రసని ప్రాంతంతో వాయుకోశం సంబంధాన్ని కలిగి ఉండి అది ఊపిరితిత్తుగా పనిచేస్తుంది. ఇవి క్యాండ్రాస్టిక్ సంబంధించినటువంటి జీవులు. క్యాండ్రాస్టీ అంటే వాటి యొక్క అస్థిపంజరం అనేది మృదులాస్థి నిర్మితంగా ఉంటుంది. దేహం పైన ఉండేటువంటి పొలుసులు గానాయిడ్ పొలుసు రకానికి సంబంధించినవి. పుచ్చవాజమేమో విషమపాలి పుచ్చవాజంగా ఉంటుంది. పెద్దటి నోటిని కలిగి ఉంటుంది. పేగులో శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి సర్పిల కవాటం ఉంటుంది. అదేవిధంగా శ్వాసరంధ్రాన్ని కూడా కలిగి ఉంటుంది. వాయుకోశం అనేది గ్రసని ప్రాంతంతో సంబంధాన్ని కలిగి ఉండి ఊపిరితిత్తుగా పనిచేస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నది ఎగ్జాంపుల్స్. పాలిప్టెరిస్, దీన్ని బిచిర్ అనేటువంటి పేరుతో కూడా పేర్కొంటారు. ఎసిపెన్సర్, స్టర్జియస్ అనేటటువంటి చేపగా కూడా దీన్ని పేర్కొంటారు. సో ఇక్కడ వచ్చినటువంటి డయాగ్రామ్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి పాలిప్టెరిస్, ఎసిపెన్స్ అనేటువంటి జీవులను మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, సో ఇవి క్యాండ్రాస్టిక్ సంబంధించినటువంటి చేపలు. నెక్స్ట్ హోలాస్టీ చేపలు. ఇక్కడ మధ్యస్థ వాజ కిరణాలను కలిగి ఉండేటువంటి చేపలను దీంట్లో చేర్చడం జరిగింది. మధ్యస్థ వాజ
కిరణాలు కలిగినటువంటి జీవులను దీంట్లో చేర్చడం జరిగింది. ఇవి కూడా మంచినీటి చేపలే. అంతర అస్థి పంజరం మధ్యస్థంగా అస్థిభవనం చెంది ఉంటుంది. అంటే అంతర అస్థి పంజరం అనేది అస్థిక చేత మధ్యస్థంగా ఉండేటటువంటి అస్థి చేత ఏర్పడి ఉంటుంది. వీటిలో గానాయిడ్ లేదా సైక్లాయిడ్ రకానికి సంబంధించినటువంటి పొలుసులు బాహ్య అస్థి పంజరాలుగా ఏర్పడి ఉంటాయి. అదేవిధంగా పుచ్చవాజానికి వచ్చినట్లయితే విషమపాలి పుచ్చవాజం అనేది ఏర్పడి ఉంటుంది. ఓకే, విషమపాలి పుచ్చవాజాన్ని కలిగి ఉంటాయి. సో నోరు క్యాండ్రాస్టి జీవుల్లో కంటే కూడా, క్యాండ్రాస్ చేపల కంటే కూడా చిన్నదిగా ఉండి పేగులో అవశేష సర్పిల కవాటం అనేది ఉంటుంది. అంటే ఎలాంటి క్రియ నిర్వర్తించినటువంటి సర్పిల కవాటాన్ని కలిగి ఉంటాయి. శ్వాసరంధ్రాలు పూర్తిగా లోపిస్తాయి. వీటిలో శ్వాసరంధ్రాలు పూర్తిగా లోపిస్తాయి. వాయుకోశం అనేది జలస్థితిక అంగంగా, దీంట్లో కూడా క్యాండ్రాస్టి మాదిరిగానే దీంట్లో కూడా వాయుకోశం జలస్థితిక అంగంగా పనిచేస్తుంది. ఈ హోలాస్టిక్ బెస్ట్ ఎగ్జామ్స్ ఎవరంటే ఎమియా అనేటటువంటి చేప మరియు బౌఫిష్, దీన్నే బౌఫిష్ అంటాము. అదేవిధంగా లెపిడాస్టియస్, దీన్నే గార్పైక్ చేపగా పేర్కొంటారు. మీకు ఇక్కడ మొదటి పిక్చర్లో చూసినట్లయితే ఎమియా అనేటటువంటి చేపను గుర్తించవచ్చండి. అదేవిధంగా గార్పైక్, ఇది లెపిడాస్టియస్ అనేటువంటి చేపని మీరు ఇక్కడ చూడవచ్చు డయాగ్రామ్లో. ఓకే, సో ఇవి హోలాస్టిక్ సంబంధించినటువంటి చేపలు. ఇక నెక్స్ట్ చివరి నిమ్న వర్గం ఏంటి? టీలియాస్టి చేపలు. సో ఆధునికమైనటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి కిరణవాజాలను కలిగిన మత్స్యాలను, చేపలను టీలియాస్లో చేర్చడం జరిగింది. ఇవి అన్ని రకాల జలావాసాల్లో నివసిస్తాయి. సముద్రంలోనూ, మంచినీటి నదుల్లోనూ, చెరువుల్లోనూ ఇలాంటి వాతావరణాలు, అన్ని రకాల వాతావరణాల్లో కూడా నివసించగలిగేటువంటి అవకాశాన్ని, అనుకూలతలను కలిగి ఉంటాయి. మరి వీటిలో దేహాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి బాహ్యాస్థి పంజరం ఏ రకమైన పొలుసుతో ఏర్పడుతుంది అంటే సైక్లాయిడ్ మరియు టీనాయిడ్ పొలుసులతో ఏర్పడుతుంది. ఓకే, ఏ రకమైనటువంటి పొలుసులు ఉంటున్నాయి? సైక్లాయిడ్ మరియు టీనాయిడ్ పొలుసులు. ఇక పుచ్చవాజానికి వచ్చినట్లయితే సమపాలి పుచ్చవాజం అనేది ఏర్పడి ఉంటుంది. ఓకే, ఇక చిన్నటువంటి నోరును కలిగి ఉంటాయి. పేగులో సర్పిల కవాటం కూడా ఏర్పడి ఉంటుంది. వీటిలో కూడా శ్వాసరంధ్రాలు పూర్తిగా లోపిస్తాయి. శ్వాసరంధ్రాలు అనేటువంటి ఏర్పడి ఉండవు. సో దీంట్లో కూడా వాయుకోశం గ్రసనితో సంబంధం కలిగి ఉండదు. సో మిగతా వాటిలో మనం చూసినట్లయితే వాయుకోశం గ్రసనితో సంబంధాన్ని కలిగి ఉంది. కానీ ఆధునిక లక్షణాలతో కూడినటువంటి టీలియాస్టిలో మాత్రం వాయుకోశం గ్రసనితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ టీలియాస్ చూసినట్లయితే ఎగ్జోసిటస్, హిప్పోక్యాంపస్, ఎకినిస్ అండ్ యాంగ్విల్లా అనేటటువంటి చేపలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జోసిటస్, దీన్ని సాధారణంగా మనం ఎగిరే చేపగా చెప్పుకుంటాం కదా. ఎగ్జోసిటస్ ఎగిరే చేప. హిప్పోక్యాంపస్ మీరు ఇక్కడ చూసినట్లయితే నీటి గుర్రం, దీన్ని మనం నీటి గుర్రం అంటాం. ఇది ఎగ్జోసిటస్, ఎగిరే చేప, ఫ్లయింగ్ ఫిష్ అని కూడా పేర్కొంటాం. సో దీన్ని సీ హార్స్, ఇది హిప్పోక్యాంపస్, సీ హార్స్ అనే పేరుతో కూడా మనం దీన్ని చెప్పుకుంటాం. ఏది? హిప్పోక్యాంపస్ అనేటటువంటి జీవి. మనం ఇక్కడ రెండు పిక్చర్లో కూడా మనకి హిప్పోక్యాంపస్ని, సీ హార్స్ని చూపించడం జరిగింది. ఓకే, సో ఇవి మిగతా ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఎకినిస్ అండ్ యాంగ్విల్లా. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం మనం? టీలియాస్టి చేపలకు. అంటే ప్రస్తుతం అభివృద్ధి క్రమంలో ఉంటూ ఆర్థికపరమైనటువంటి లాభాన్ని చేకూర్చుతున్నటువంటి చేపలుగా మనము ఈ టీలియాస్టి చేపలను చెప్పుకోవడం జరుగుతుంది. ఇదండి ఇవాల్టి క్లాస్లో ఉన్నటువంటి చేపల యొక్క వర్గీకరణ. ఆ వర్గీకరణ ప్రకారంగా ఉండేటటువంటి 3 విభాగ జీవుల్లో ఉండేటటువంటి, అంటే ఇది ప్లాకోడర్మీ, 3 విభాగాలుగా విభజించబడినటువంటి ప్లాకోడర్మీ, క్యాండిక్టిస్, ఆస్టిక్టిస్లలో ఉండేటటువంటి వివిధ రకాల చేపల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు మరియు వాటికి ముఖ్య లక్షణాలను ప్రదర్శించేటటువంటి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు. సో మరొక క్లాస్లో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.